ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019కి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు నేను చేయడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక టాపిక్లోనికి వెళ్ళిపోదాం. ఈరోజు చాప్టర్ 1లోని సెక్షన్ 2కి సంబంధించినటువంటి 74 to 108 డెఫినేషన్స్ని తెలుసుకుంటాము. ఈరోజుతో సెక్షన్ 2 పూర్తి కావడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 75 సబ్సెక్షన్ని గమనిద్దాం. పురపాలికలోని రిజిస్ట్రీకృత ఓటర్ అనగా ఈ చట్టం కింద తయారు చేయబడి ప్రచురించిన ఎన్నికల జాబితాలో పేరు కనిపించు ఒక వ్యక్తి అని అర్థం. అంటే ఈ పురపాలికలోని రిజిస్ట్రీకృత ఓటర్ అంటే ఆ పురపాలికకి సంబంధించినటువంటి ఓటర్ ఎవరంటే అక్కడ ఆ చట్టం కింద ఎవరైతే ఆ ఎన్నికల జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో ఆ ఓటర్ను పురపాలికలోని రిజిస్ట్రీకృత ఓటర్ అంటారు. మరియు ఈ చట్టం ప్రకారం నివాసం లేదా నివసించు అనగా ఒక వ్యక్తి ఏదైనా ఇంటిలోని ఏ భాగంలోనైనా అప్పుడప్పుడు దానిని పడక గదిగా ఉపయోగించుకొనిచో అతడు ఆ ఇంటిలో నివాసం కలిగి ఉన్నట్లుగా నివసిస్తున్నట్లుగా భావించవలెను. ఒక వ్యక్తి ఏదైనా అటువంటి ఇంటికి ఎప్పుడైనా తిరిగి వచ్చుటకు స్వేచ్ఛను కలిగి ఉండి అతడికి తిరిగి వచ్చే ఉద్దేశము లేనప్పుడు అతడు ఆ ఇంటిలో నివసించుట లేదని భావించరాదు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి నివసించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ నివసించడం ఇష్టం లేదనుకో, అతను వేరే ప్లేస్లో ఉన్నప్పుడు అతనికి సంబంధించిన ఇల్లు ఏదైతే ఉంటుందో, నివాసం ఏదైతే ఉంటుందో అతను అక్కడ నివసిస్తున్నట్లుగానే మనం అనుకోవాలి. అక్కడ లేడని చెప్పేసి వేరే వాళ్ళు కబ్జాకి గురి చేయరాదు అని ఈ సబ్సెక్షన్ యొక్క అర్థం. తర్వాత ఇంపార్టెంట్ డెఫినేషన్, రిటర్నింగ్ అధికారి అంటే ఈ చట్టం కింద చైర్పర్సన్ పదవికి ఎన్నిక జరుపుట కొరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్చే నామనిర్దేశనం చేసిన అధికారి అని అర్థం. అంటే ఈ చైర్పర్సన్ ఎన్నికలు ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి పదవికి ఎన్నికలు జరుపుట కోసము రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక అధికారిని నియమిస్తుంది. ఆ అధికారి పేరే రిటర్నింగ్ అధికారి. అదేవిధంగా చెత్త అనగా దుమ్ము, బూడిద, ఇటుక ముక్కలు, గచ్చు, గాజు పెంకులు మరియు మురికి కానటువంటి ఏదైనా ఇతర చెదారం అని అర్థం. పైనవేవి కావు, అవి కాకుండా వేరేవి చెత్త అని అర్థం. జీతము అనగా వేతనము లేదా ప్రతిఫలము లేదా కమిషన్ రూపంలోని చెల్లింపులు అని అర్థం. మరియు ఇందులో వినిమయ పరిహారము, భత్యములు చేరియుండును. ఇవన్నీ కూడా జీతం కింద తీసుకొనబడతాయి. మరి ఈ చట్టం ప్రకారం అనుసూచి అనగా ఈ చట్టంకు సంబంధించిన అనుసూచి అనే అర్థం. ఏదైనా ఒక సూచన చేసేదాన్ని అనుసూచి అంటాం ఇక్కడ. అయితే అనుసూచిత కులములు అంటే భారత రాజ్యాంగంలోని 341వ ఆర్టికల్ క్రింద తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి అనుసూచిత కులములుగా సూచించబడినట్టి కులములు, జాతులు లేదా జనజాతులు లేదా అట్టి కులముల జాతులు లేదా జనజాతుల భాగములు లేక అందులోని సముదాయములు అని అర్థము. మరి అనుసూచిత జనజాతులు అనగా భారత రాజ్యాంగపు 342వ ఆర్టికల్ క్రింద తెలంగాణ రాష్ట్రమునకు సంబంధించిన అనుసూచిత జనజాతులు అని అర్థము. అంటే ఇందులో జనజాతులు సమాజం, అదేవిధంగా జనజాతి సమాజంల యొక్క భాగము అవన్నీ కూడా చేరి ఉంటాయి. అదేవిధంగా వేరు చేయుట అనగా జీవనాధికరణం చేయదగిన వ్యర్థాలు, జీవనాధికరణం చేయలేని వ్యర్థాలు మరియు ప్రమాదకరమైన గృహ సంబంధ వ్యర్థాల వంటి ఘనరూప వ్యర్థాల యొక్క వివిధ సమ్మేళనాలను సేకరించి విడిగా నిల్వ చేయుట అని అర్థము. ఇప్పుడు మనం చెత్తా చెదారము జిహెచ్ఎంసి వాళ్ళు కానీ లేదంటే మున్సిపల్ వాళ్ళు కానీ తీసుకెళ్తారు కదా, అప్పుడు ఆ వ్యర్థాలను పొడి చెత్త, తడి చెత్త అంటూ వేరు చేస్తారు కదా. ఆ విధంగా ఇక్కడ గృహ సంబంధ వ్యర్థాలు కానీ ఘనరూప వ్యర్థాలు కానీ వాటి యొక్క సమ్మేళనాలు ఏదైతే ఉంటుందో వాటిని విడివిడిగా వేరు చేయడం అని అర్థము. మరి ఈ చట్టం ప్రకారం స్వీయ పన్ను నిర్ధారణ అనగా ఆ పదం ఉపయోగించి దానికి సంబంధించి తాను స్వయంగా విశ్లేషించి
మరియు విలువ కట్టినట్టి చర్య లేదా ప్రక్రియ అని అర్థం. అంటే పన్ను కట్టేటప్పుడు తానే స్వయంగా దాని గురించి తెలుసుకొని కడతాడనమాట. దాన్నే స్వీయ పన్ను నిర్ధారణ అంటారు. మరి స్వీయ ధృవీకరణ అంటే దీన్ని సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటాము. దీనికోసం మన తెలంగాణ ప్రభుత్వం టీఎస్ బీ పాస్ అనే ఒక పోర్టల్ని కూడా ఏర్పాటు చేసింది. దాని గురించి తర్వాత తెలుసుకుంటాము. ఇప్పుడు స్వీయ ధృవీకరణ అనగా ఒక వ్యక్తి తన గురించి, ముఖ్యంగా పురపాలిక సేవలకు దరఖాస్తు చేయనప్పుడు చేసే అధికారికమైన వివరణను స్వీయ ధృవీకరణ అంటారు. అంటే ఏదైనా మున్సిపాలిటీకి సంబంధించి లేదంటే పురపాలికల సేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పుడు దాంట్లో మనం రాసేటటువంటి ఏదైతే మ్యాటర్ ఉంటుందో అది మనమే స్వయంగా దాన్ని నిర్ధారించి కరెక్ట్ అయినటువంటి సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వాలి. దాన్ని స్వీయ ధృవీకరణ అంటాము. మరి మురికి నీరు అనగా పాయిఖానాలు, మురికినీటి గుంటలు, మురుగు కాలువలోని మరియు మలము, ఇతర మలినాలు, సింకులు, బాత్రూంలు, అశ్వశాలలు, పశువుల కొట్టములు వంటి వాటి నుండి వచ్చే కలుషిత నీరు అని అర్థము. మరియు ఇందులో పారిశ్రామిక వాడలు, తయారీదారుల వ్యాపార సంస్థల్లోని వ్యర్థాలు కూడా చేరి ఉండును. అదేవిధంగా స్వీయ ప్రకటన అనగా ఒక వ్యక్తిచే అధికారికంగా లేదా లోక విదితంగా చెప్పిన లేదా చేసిన ఏదైనా చర్య అని అర్థం. అంటే ఒక వ్యక్తి తన సొంతగా ఏదైనా ఒకదాన్ని ప్రకటించుకోవడం అని అర్థము. నెక్స్ట్ ఏక గవాక్ష విధానం అనునది ఒకే పాయింట్ వద్ద వివిధ సేవల కొరకు సంప్రదించుట కొరకై వివిధ ప్రక్రియలు మరియు ఆమోదములను క్రమబద్ధం చేయుట ద్వారా ఆన్లైన్ అనుమతి కొరకై దరఖాస్తులు, దస్తావేజుల సమర్పణ మరియు విహితపరిచిన ఫీజు చెల్లింపుల ప్రక్రియకై సౌకర్యము అని అర్థం. తర్వాత జంతు వధశాల అనగా మాంసముగా అమ్ముటకై ప్రయోజనం కొరకు పశువులు, గొర్రెలు, మేకలు లేదా పందులను వధించుటకు ఉపయోగించు స్థలం అని అర్థం. మరి మురికివాడ అనగా రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, వీధి దీపాలు లేదా ఆరోగ్య సౌకర్యముల వంటి ప్రాథమిక సదుపాయాలు లేకుండా కచ్చా లేదా పూర్తిగా పక్కా కానటువంటి తాత్కాలిక కట్టడాలైన ఇండ్లతో అధిక జనాభాతో కిక్కిరిసి ఉండే పట్టణ నివాస ప్రాంతములు అని అర్థము. మరియు వీటిలో దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాలు ఉండును. ప్రత్యేకాధికారి అనగా ఈ చట్టము నిబంధనల కింద అధికారములను వినియోగించుటకు, కృత్యములను నిర్వహించుటకై నియమించబడినటువంటి ఎవరైనా అధికారి అని అర్థము. అంటే ప్రభుత్వం తరపున ఈ చట్టానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించుటకై ప్రభుత్వంచే నియమించబడినటువంటి అధికారిని ప్రత్యేక అధికారి అంటారు. తర్వాత ఇంపార్టెంట్ రాష్ట్ర ఎన్నికల కమిషను అనగా భారత రాజ్యాంగంలోని 243 ఆర్టికల్లోని 3వ సబార్టికల్ అనుసరించి ఏర్పాటు చేయబడిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అని అర్థము. మరి ఈ చట్టం ప్రకారం వీధి హద్దు గుర్తు అనగా వీధిలో చేరి ఉన్న మరియు అందులో భాగంగానున్న భూములను దాని ఆనుకుని ఉన్న భూమి నుండి వేరు చేయు రేఖ అని అర్థము. తర్వాత చిన్న పట్టణ ప్రాంతం అనగా భారత రాజ్యాంగంలోని 243 ఆర్టికల్లో నిబంధించినట్లుగా వివిధ విషయాలకు సంబంధించి గవర్నర్ అధిసూచన ద్వారా పురపాలిక మరియు చిన్న పట్టణ ప్రాంతంగా వర్గీకరించుట అని అర్థము. అంటే గవర్నర్ ఆమోదంతో భారత రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ ద్వారా ఏర్పరిచినటువంటి చిన్న ప్రాంతాన్ని లేదంటే పట్టణ ప్రాంతాన్ని పురపాలిక లేదా చిన్న పట్టణ ప్రాంతం అంటారు. మరి ఘనరూప వ్యర్థాల నిర్వహణ అనగా జీవ రసాయనాలుగా భావించు వ్యర్థాలు, జీవ రసాయన వ్యర్థాలు మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బ్యాటరీ వ్యర్థాలు, పురపాలిక ప్రాంతంలో ఉత్పత్తియగు రేడియో యాక్టివ్ వ్యర్థాలు వంటి ఘనరూప వ్యర్థాల, పాక్షిక వ్యర్థాల ఉత్పాదకములను సేకరించు ప్రక్రియ అని అర్థము. అనగా ఇందులో మనకు ఘనరూప వ్యర్థాలు, గృహ సంబంధ వ్యర్థాలు, అదేవిధంగా వాణిజ్య, అదేవిధంగా వైద్య, సంస్థాపరమైనటువంటి క్యాటరింగ్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా దీంట్లో మినహాయించబడ్డాయి. అదేవిధంగా వ్యవసాయేతర ఇవన్నీ కూడా మినహాయింపులు ఇవ్వడం జరిగింది. మరి ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అర్థం.
అయితే బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కు అంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం లేదా రోడ్ల విస్తరణ లేదంటే వినోద కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏవైతే భూమి కానీ అలాంటి స్థలములు కానీ ఉంటాయో అట్లాంటి ఫ్లాట్ యొక్క యజమాని లేదంటే ఇతరత్ర అమ్మకాలకు సంబంధించినటువంటి లేదా వినియోగించడానికి లేదంటే దాన్ని వ్యయం చేయడానికి లేదంటే అమ్మగలగడానికి దానిపైన ఒక ప్రత్యేక అధికారిచే ధృవపత్రంను రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు అతను అట్లా నిర్మిత ప్రాంతంను నిర్దిష్టపరుస్తూ అట్లా నిర్ణయం తీసుకోవడాన్ని బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కు అంటారు. మరి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదము మరియు స్వీయ ధృవీకరణ పద్ధతి అనగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదము మరియు స్వీయ ధృవీకరణ పద్ధతి చట్టం 2014 కింద ఏర్పాటు చేసిన నికాయం అని అర్థం. వెరీ ఇంపార్టెంట్. పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ అనగా తెలంగాణ పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం 1975 క్రింద అది సూచించినట్టి ప్రాధికార సంస్థ అని అర్థం. మరియు హైదరాబాద్ మహానగరాభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం 2008 కింద ఏర్పాటు చేసినట్టి ప్రాధికార సంస్థ అని అర్థము. తర్వాత సబ్సెక్షన్ 100 ఇంపార్టెంట్. ఓటింగ్ యంత్రములు అనగా ఎలక్ట్రానిక్ రూపంలో ఇతర విధంగా ఓట్లను వేయడానికి లేదా రికార్డు చేయడానికి ఉపయోగించినట్టి ఏదైనా యంత్రము లేక సాధనం అని అర్థం. మరి ఈ సబ్సెక్షన్ ఇంకా ఏం చెప్తుందంటే ఇప్పుడు ఒక దగ్గర ఎన్నికలు నిర్వహించినప్పుడు అక్కడ మొత్తం అన్ని చోట్ల కూడా బ్యాలెట్ పత్రాలతోటి ఎన్నికలు నిర్వహించారు. కానీ ఒక చోట సమస్య వల్ల ఓటింగ్ యంత్రాన్ని ఉపయోగించారు అనుకుందాం, బ్యాలెట్ పత్రాన్ని ఉపయోగించలేదు. మరి అక్కడ ఓటింగ్ యంత్రాన్ని ఉపయోగించారు కదా, ఆ ఓటింగ్ యంత్రం కూడా ఈ సబ్సెక్షన్ 100 కిందకే వస్తుందని మిగతా ఈ కాంటెంట్ చెప్తుంది. తర్వాత వైస్ చైర్పర్సన్ అనగా ఈ చట్టపు 20వ సెక్షన్ కింద ఎన్నికైన పురపాలిక కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ అని అర్థము. మరియు ఇందులో పురపాలిక కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కూడా చేరి ఉంటారు. ఇంతకుముందు మనం చైర్పర్సన్ అన్నప్పుడు అంటే ఈ పురపాలిక కౌన్సిల్కు చైర్పర్సన్ అన్నాము, లేదంటే పురపాలక కార్పొరేషన్కు మేయర్ అన్నాం కదా. ఇక్కడ కూడా పురపాలిక కౌన్సిల్కు వైస్ చైర్పర్సన్ అంటాం. అతన్నే కొన్ని సందర్భాల్లో మనం డిప్యూటీ మేయర్గా కూడా పేర్కొంటామని చట్టంలోని 101 2వ సెక్షన్లోని 101 సబ్సెక్షన్ చెప్తుంది. అదేవిధంగా వార్డ్ కమిటీ అనగా ఈ చట్టం 17వ మరియు 30వ సెక్షన్ కింద ఏర్పాటు చేసిన వార్డ్ కమిటీలు అని అర్థం. తర్వాత వ్యర్థములు అంటే ఇక్కడ చూడండి, వ్యర్థములు అనగా ఘనరూప వ్యర్థాలు లేదా గృహ సంబంధమైన పాక్షిక వ్యర్థాలు, అదేవిధంగా వైద్య సంబంధమైన వ్యర్థాలు, వాణిజ్యపరమైన వ్యర్థాలు, సంస్థాగతమైన వ్యర్థాలు, క్యాటరింగ్ మరియు మార్కెటింగ్ వ్యర్థాలు, గృహేతర వ్యర్థాలు, వీధులు ఊడ్చుట, ఉపరితల మరియు ఇవన్నీ కూడా వ్యర్థాల కిందికి వస్తాయి. ఇది మిగతాది చూడండి. తర్వాత నీటి అనుసంధానం లేదంటే వాటర్ కనెక్షన్ అంటే పురపాలికలకు చెందిన పైపు లేదా నీటి మీటర్తో అనుసంధానించినట్టి మరియు ఏదైనా ప్రైవేట్ ఆస్తిపై ఉన్న ఏదైనా ట్యాంకు, తొట్టి, స్టాండ్ పైపు, మీటర్ లేదా కుళాయి చేరి ఉండును. మరియు అట్టి ట్యాంకు, తొట్టి, స్టాండ్ పైపు, మీటర్ లేదా పైపుకు అనుసంధానించిన పైపు మెయిన్ నీటి పంపుకు అనుసంధానించబడి ఉంటుంది. మరి జల ప్రవాహము అనగా ఇందులో ప్రకృతి సిద్ధమైనదైనా కృత్యమున్నదైనా సరే ఏదైనా నది, వాగు లేదా కాల్వ చేరి ఉండును. మరి గృహ సంబంధ ప్రయోజనంకై నీరు అంటే ఈ పదంలో గృహ సంబంధ ప్రయోజనంకై నీరు అంటే ఏంది? గృహ సంబంధం మనకి ఇంపార్టెంట్గా వాటర్ దేనికి? తాగడానికి, అదేవిధంగా మన యొక్క బేసిక్ నీడ్స్ను తీర్చుకోవడం కోసం మనకి నీరు అవసరం. కానీ ఇక్కడ ఈ గృహ సంబంధ ప్రయోజనంకై నీరులో పేర్కొనబడినటువంటివి అంటే ఈ గృహ సంబంధ ప్రయోజనంకై నీరు కానటువంటివి ఏమేమిటంటే పశువులు లేదా వాహనంలో కడుగుడకైనటువంటి నీరు దీంట్లో రాదు. అదేవిధంగా ఏదైనా వర్తకం, తయారీదారులు లేదా వ్యాపారం లేదా భవన ప్రయోజనములకై సాధారణ వాహనంలో అమ్మకానికి ఉంచినటువంటి నీరు కూడా దీనిలో రాదు. అదేవిధంగా ఉద్యానవనాలు, ఫౌంటైన్లు లేదా ఏదైనా అలంకారార్థమై లేదా యంత్ర పరికరముల ప్రయోజనం కొరకై
నీరు ఇలాంటివి ఏవి కూడా ఈ గృహ సంబంధ ప్రయోజనంకై నీరులో చేరి ఉండవని ఈ సబ్సెక్షన్ తెలుపుతుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్, సంవత్సరం అనగా ఆర్థిక సంవత్సరం అని అర్థం. ఎందుకంటే ఇట్లాంటి బిట్టు మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ ఉంటుంది చూడడానికి, కానీ అది మనం ఎగ్జామ్లో చేయలేము. ఈ సబ్సెక్షన్ 107 ప్రకారం సంవత్సరం అనగా ఆర్థిక సంవత్సరం అని అర్థం. అభ్యర్థులు ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోండి. తర్వాత రెండవ సెక్షన్లోని 108వ సబ్సెక్షన్ అంటే చిట్ట చివరి సబ్సెక్షన్, చిట్ట చివరి నిర్వచనం. ఇక్కడ చూడండి, ఈ చట్టంలో ఉపయోగించినటువంటి ఏవైనా పదాలు ఉన్నాయో, ఏదైనా నిర్వహించినటువంటి పదాలు ఉన్నాయో, లేదంటే అలాంటి పదాలకి ఆ అర్థం మాత్రమే ఉపయోగించాలి, మిగతా ఏ అర్థంని ఉపయోగించడానికి అవకాశం లేదు అని ఈ 108వ సబ్సెక్షన్ తెలుపుతుంది. ఈ రోజుతో రెండవ సెక్షన్ ముగిసింది. రెండవ సెక్షన్లోని 108 సబ్సెక్షన్లు అంటే 108 నిర్వచనాలను మనం తెలుసుకున్నాము. వీడియో నచ్చింది కదా, అయితే తప్పకుండా మీ మిత్రులకి షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ఈ వీడియోను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.